హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనమైతే ఐబొమ్మ ఒక యాడ్మిన్ అయితే పట్టుకోవడం అయితే జరిగింది అనమాట. అది చూసి మీరైతే సినిమాల్లో ఏ విధంగా అయితే పట్టుకున్నారో ఆ విధంగా అయితే మన పోలీసులు అయితే వాళ్ళని ప్లే చేసి పట్టుకోవడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అవుతాను మర్చిపోకండి. ఈ ఐబొమ్మ యాడ్మిన్ అయితే మన పోలీసులు పట్టుకోవడానికి అయితే చాలా రోజు అంటే చాలా నెలల నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి కేవలం వాళ్ళు పట్టుకోవడానికి వచ్చి మన వాళ్ళు వచ్చేసి దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారంట. ఐబొమ్మ యాడ్మిన్ అనమాట. అంటే వీళ్ళకి వచ్చి హెడ్ వచ్చేసి ఐబొమ్మ యాడ్మిన్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఏజెంట్లు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రింట్లు పంపిస్తారు కదా, హెచ్డి ప్రింట్లు, అవన్నీ ఏం చేస్తారంటే వీళ్ళు సర్వర్ వచ్చి యాక్ట్ చేసేస్తారు అనమాట. వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏజెంట్లు అయితే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఏజెంట్ ఉన్నాడు కదా వాడు వచ్చి ఏం చేశాడంటే అదే మన మూవీ ప్రింట్ ఉంది కదా లింక్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ వచ్చి అప్లోడ్ చేయడం జరిగింది. మన పోలీసులు వచ్చి ఆల్రెడీ ఆ టెలిగ్రామ్ ఛానల్ మీద వచ్చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంట. మనలో వచ్చి ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అతను వచ్చి ఎక్కడ ప్లేస్ ఉంది లొకేషన్ ఏదో కనిపెట్టేశారు అనమాట. అతను వచ్చేసి లొకేషన్ వచ్చి పూణేలో చూపిస్తుందంట. అక్కడికి వచ్చి పోలీసులను అయితే పూణేలో అతను ఉండే దగ్గరికి పంపించడం జరిగింది అనమాట. ఇది చూడండి, అతను ఉండే ఇంటి చుట్టూరు అనమాట 360 degrees అనమాట కెమెరాలు పెట్టుకున్నాడు అనమాట సెక్యూరిటీ కోసం. ఆల్రెడీ కెమెరాలు చూసుకుంటా అతను వచ్చేసి ఉన్నాడు అనమాట. అతను వచ్చేసి ఇంకా ఈ పోలీసు దగ్గర పోగానే వీళ్ళు ఏం చేశారంటే అతను వచ్చేసి ముందు కెమెరాలు చూసుకుంటా ఉన్నాడు కదా, ఏం చేసిన హార్డ్ డిస్క్లో కొన్ని ఉన్నాయి కదా, ఇంకా కొత్త మూవీస్ కానీ లీక్లు ఉన్నాయి కదా, వాటిని ఏం చేసి డిలీట్ చేసేసారంట. మీకు గుర్తుందో లేదో హిట్ 3 మూవీ వచ్చేసి రిలీజ్ కాకముందే 18 గంటల ముందే అయితే ఆన్లైన్కి అయితే రావడం అయితే జరిగింది. హిట్ మూవీ హెచ్డి క్వాలిటీ అనమాట. సౌండ్ కానీ మన థియేటర్లో ఎలా చూస్తాం హెచ్డిగా, అలాగైతే మూవీ అయితే హిట్ 3 మూవీ రిలీజ్ కాకముందే 18 గంటల ముందే అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది చూడండి, అతను వచ్చి మన పోలీసు అయితే అతను ఏజెంట్ పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర క్యాష్ వచ్చి అకౌంట్లో వచ్చి 1 crore ఉందంట. అలాగనే టోటల్గా వచ్చి అతని దగ్గర 4,80,00,000 ఉన్నదంట. అంటే వీడి జస్ట్ వచ్చి ఏజెంట్ అనమాట. వీడికి హెడ్డింగ్ యాడ్మిన్ ఇంకొకటి ఉండడు. వీడి దగ్గరే 4 కోట్ల దాకా ఉన్నాయంటే ఇంకో వాడి యాడ్మిన్ దగ్గర ఎంత అమౌంట్ ఉంటాయి. అలానే ఇది కేవలం వీడు నచ్చింది, ఏదైనా మూవీస్గా నచ్చింది అనుకో రిలీజ్ అవ్వకముందే దాన్ని ఎమ్మటి వీడు ప్యాక్ చేసేసి ముందే చూసేస్తాడంట. అంత పిచ్చి అనమాట మనోడికి వచ్చేసి. ఇప్పుడు పూణేలో అయితే ఎవరైతే ఏజెంట్ ఉన్నారు కదా వారితో పాటు ఒక 6 మందిని అయితే మన పోలీసు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ అరెస్ట్ జరిగిన తర్వాత వచ్చేసి ఆ యాడ్మిన్ వచ్చేసి మన పోలీసులు వచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తుంటారు. ఏం చెప్పాడంటే యాడ్మిన్ వచ్చేసి, ఈ ఐబొమ్మ యాడ్మిన్ వచ్చేసి ఏమన్నాడంటే మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను మీకు మీద చేయాల్సి వస్తుందని అయితే పోలీసులకి అయితే వార్నింగ్ చేయడం జరిగిందనమాట. దీని గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.